హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్వ సంధానం. ఇవాళ మేము చౌమహాలా ప్యాలెస్కి వచ్చాము. చౌమహాలా ప్యాలెస్ వచ్చేసి మనకి చార్మినార్ దగ్గరే ఉంది, కిల్వత్ అనే ప్లేస్లో. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రీ మనకి 100 రూపీస్ ఇండియన్ సిటిజన్ అయితే అడల్ట్స్కి, అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 40 రూపీస్. ఇన్ కేస్ మీరు ఫోటోగ్రఫీ చేసుకోవాలి అంటే ఫోన్ ఒక్కటే అలౌ చేస్తారు, అది 50 రూపీస్ పే చేసి తీసుకోవాలి. సో ఈ చౌమహాలా అంటే దాని అర్థం 4 ప్యాలెసెస్ కాంప్లెక్స్ అని చెప్పి. సో ఈ 4 మహల్ నేమ్స్ ఏంటి అంటే కిల్వత్ మహల్, అఫ్జల్ మహల్, మెహతాబ్ మహల్, ఇంకా తెహనియాత్ మహల్. ఇలా 4 మహల్స్ ఉంటాయి అక్కడ, ఈచ్ ఆపోజిట్ ఉంటాయి. సో అదే కాకుండా ఈ మహల్ వచ్చేసి మనకి 1750లో స్టార్ట్ చేశారు కట్టడము. ఆల్మోస్ట్ లైక్ 1869 వరకు ఈ ఫుల్ కాంప్లెక్స్ కానీ ప్యాలెస్లు కానీ పూర్తయింది. అప్పట్లో నిజాం రాజులు వాళ్ళ దర్బార్ పెట్టి ఇక్కడే అందరితో మాట్లాడే వాళ్ళంట. సో దీంట్లో మనకి ఏమేమి చూడడానికి అవుతుంది అంటే వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన గన్స్ కానీ వెపన్స్ కానీ, అండ్ ఆ టైంలో ఉన్న సోల్జర్స్ యూజ్ చేసిన డ్రెస్సెస్ కానీ, అండ్ రాజుల కాలం నాటి డ్రెస్సులు, వాళ్ళు యూజ్ చేసిన డిన్నర్ సెట్స్, అవన్నీ మనం చూడడానికి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిజాంవి గ్యాలరీ ఉంది. సో ఆసిఫ్ జా 1 నుంచి ఇప్పుడు కరెంట్ ఉన్న నిజాం వరకు వాళ్ళ హిస్టరీ కానీ, వాళ్ళ 4 ఫాదర్స్ ఎవరు, ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళు హైదరాబాద్లో ఏమేమి చేశారు అన్నది మొత్తం అక్కడ రాసి ఉంటుంది. కంపల్సరీ విజిట్ అవ్వండి. అప్పట్లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే ఓ లెవెల్ రిచెస్ట్ రాజు. 20వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఒకరు. అందుకే ఈ ప్యాలెస్లో చిన్న చందమామ లైట్లు, గొప్ప శిల్పకళలు, మెరుస్తున్న గ్రాండ్ మార్బుల్ ఫ్లోర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పుడు ఈ ప్యాలెస్ పబ్లిక్కి ఓపెన్ చేసి ఒక టూరిస్ట్ ప్లేస్గా చేశారు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినట్టయితే పక్కగా చూడవలసిన ప్లేస్ ఈ చౌమహల్లా ప్యాలెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కసారి మీరు ఈ ప్యాలెస్కి వచ్చినట్టయితే పాత కథల్లోకి వెళ్ళినట్టు అనుభూతి చెందుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే అయిపోదు. హైదరాబాద్ రాయల్టీ చూసి ఫీల్ అవ్వాలని ఉంటే ఓసారి ప్యాలెస్కి వెళ్ళి చూడండి. అసలైన రాయల్టీ అంటే ఏంటో తెలుస్తుంది. సో మేము కూడా అలా ఈ ప్యాలెస్ చుట్టూ అన్ని చూసుకుంటూ డే అలా గడిపాము. సో మీరు ఇలాంటి మంచి మంచి హిస్టారికల్ ప్లేసెస్ చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సప్త సంధానం. Thank you so much for watching our videos and please do encourage. Bye.